సో మీరు బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకుందా? అవును డాడీ. ఎంతవరకు వచ్చింది పని? అంటే ప్రస్తుతానికి అయితే బిల్డింగ్ కట్టబడుతుంది. సో అది అయిపోవడానికి దగ్గర పడుతుంది. అయిపోతే ఇమ్మీడియట్లీగా స్టార్ట్ చేసేస్తాం డాడీ. మీకు చర్చ్ మినిస్ట్రీ ఉంది కదా, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీకు, ఎక్కడెక్కడ ఉన్నాయి? సో ఇది మెయిన్ బ్రాంచ్ డాడీ, భద్రాద్రి కొత్తగూడెం మెయిన్ బ్రాంచ్. అండ్ ఖమ్మం పక్కన పండితాపురం అని అదొక బ్రాంచ్. ఇక్కడ నుంచి లోపలికి సంపత్ నగర్ అని ఒక బ్రాంచ్ ఉంటుంది. ఓకే, ఈ 3 బ్రాంచీలు. మీరు మీ డైలీ దినచర్య చెప్తారు మాకు ఒకసారి? ఉదయం లేవగానే నైట్ పడుకునే వరకు ఎలా ఉంటుంది? మార్నింగ్ అంటే నైట్ పడుకునేసరికి ఒక 2 అయిపోతుంది డాడీ. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అందరం ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. ఇక్కడ ఉన్న వృద్ధులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలు కానీ, సో వాళ్ళందరూ ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్లో మనకి ఎవరెవరైతే హెల్ప్ చేస్తున్నారో పేర్లు రాసుకుంటారు. వాళ్ళ పేర్లన్నీ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకా పిల్లలకు స్కూల్కి పంపించడాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంకా నేను మీటింగ్స్కి వెళ్ళిపోతూ ఉంటాను. ఇంకా అమ్మ వాళ్ళతో ఉంటాను. ఇంకా ప్రత్యేకంగా నేను ఇక్కడే స్ట్రక్ అయిపోయి లేను కదా, మీటింగ్లకు తిరుగుతూ ఉంటాను కాబట్టి అలా జరుగుతూ ఉందన్నమాట. మీరు మీటింగ్స్కి ఎక్కడ తిరిగినా సండే ఇక్కడికి వచ్చేస్తారా? సండే 100% ఇక్కడికి వచ్చేస్తాను డాడీ. ఏం చేసినా భద్రాద్రి కొత్తగూడెంలో సండే ఉండాల్సిందే. ఓకే, అలా డాడీ. మీకు బాగా ఇష్టమైన పాటలు, ఎవరి పాటలు బాగా ఇష్టం మీకు? ఎవరు రాసిన పాటలు అంటే బాగా ఇష్టం? ఏసన్న గారు. అబ్సల్యూట్లీ ఏసన్న గారు రాసిన పాటలు చాలా మంటలు రేపుతాయి. మీరు పాటలు రాస్తారని విన్నాను. రాస్తారా? పాడుతుంటారా? చిన్నప్పుడు అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు 7th క్లాస్లో రాసిన పాట ఉంది కదా, అమ్మ పాట. అది పాడుతారు ఒకసారి? అమ్మ పాట అది చాలా ఎక్కడికో వెళ్ళిపోయింది అది. సో మా బాబు యాక్ట్ చేశాడు దాంట్లో. వాడు కూడా నా జీవితాన్ని తలుచుకొని యాక్టింగ్ చేస్తూ వాడు నిజంగా రియల్గా ఏడుస్తూ వాడు పాట చేశాడు. చాలా బాగా వచ్చింది ఆ పాట. ఇది పాట ఎప్పుడంటే మా వార్డెన్ సార్ కొట్టినప్పుడు మామిడి తోటలోకి వెళ్ళి రాసిన పాట. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. నీవు లేని నన్ను అనాథనన్నారు, నీవు లేని నన్ను అనాథనన్నారు. ఒక్కడినైనాను ఒంటరినైనాను, ఒక్కసారి కనిపించవా, ఒక్కసారి కనిపించవా ఓ అమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. చాలా చక్కగా ఉంది, హృదయాన్ని కదిలించే పాట. మీరు వికలాంగులని చేరదీస్తున్నారు, అనాథలను చేరదీస్తున్నారు, వృద్ధులను చేరదీస్తున్నారు. ఇందులో మీరు చాలా సంతృప్తి పొందుతున్నారు. వీటన్నిటికీ మీకు సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ ఎలా వస్తుంది? సపోర్ట్ ఎక్కడి నుంచి లేదు. ఓన్లీ ఇప్పుడు ఇన్ని రోజులు ఏంటిదంటే కొత్తగూడెం నుంచి మ్యారేజ్ డేస్, బర్త్డేస్ ఎవరో ఒకరు జరుపుకునే వాళ్ళు డాడీ. సో ఇప్పుడు ఎప్పుడైతే హిందువులకి క్రైస్తవులకి ఎప్పుడైతే బాగా వైరంలాగా మారిపోయిందో అసలు రావడం మానేశారు. సో ఒక వైశ్యాస్ ఒక అన్న ఉంటాడనమాట కొత్తగూడెంలో. ఏంటన్నా ఎందుకు రావట్లేదంటే, మీరు క్రిస్టియన్స్ మేమెందుకు రావాలి మీ దగ్గరికి, మా హిందువులను మీ పాస్టర్స్ అందరు తిడుతున్నారు, మేమెందుకు రావాలా మీ దగ్గరికి, మేము రాం, మా హిందువుల దగ్గరికి మేము వెళ్ళిపోతామని చెప్పేసి. మార్నింగ్ కూడా మీరు విన్నారా? మీరు వచ్చారు కదా, సిలువ చూసి వెళ్ళిపోయారు. ఫుడ్ తెచ్చిన వాళ్ళు కూడా వెనక్కి తీసుకొని వెళ్ళిపోయారు.
సిలువను చూసి ఫుడ్ తీసుకొచ్చిన వాళ్ళు ఇదంతా క్రిస్టియన్స్ దగ్గర వెళ్ళిపోదాం పదని ఫుడ్ తీసుకొని వెళ్ళిపోయారు. అది సో కానీ దేవుడు ఏ రోజైనా ఎక్కువ కానియలేదు, తక్కువ కానియలేదు డాడీ. దేవుడు బండి నడిపిస్తూ ఉన్నాడు. అది డాడీ.